చందమామ కథ. తగిన శాస్తి. పూర్వం మధురానగరాన్ని జయపాలుడనే రాజు పాలించేవాడు. అతనికి రాచకురుపు లేచింది. ఎంతోమంది వైద్యులు వచ్చి అతనికి మందులిచ్చారు. నయం కాలేదు. ఆఖరికి విసుగెత్తి ఈ మాటు ఏ వైద్యుడన్నా వచ్చి తనకు మందిచ్చి నయం చేయలేకపోతే వాడి తల తీయిస్తానన్నాడు. ఆనాటి నుంచి ధైర్యం చేసి ఏ వైద్యుడు అతని దగ్గరికి రాలేదు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు కళింగ దేశం నుంచి ఒక వైద్యుడు వచ్చి రాజుగారి జబ్బు నయం చేస్తానని కబురు చేశాడు. మంత్రులు వృధాగా ఎందుకు చస్తావని అతనికి ఎంతో చెప్పారు. అయినా కళింగ వైద్యుడు ససేమిరా అన్నాడు. రాజుగారికి ఈ సంగతి తెలిసి వైద్యం చేయటానికి రమ్మన్నాడు. కళింగ వైద్యుడు ఏదో ఆకుపసరు తీసుకువచ్చి రాజుగారి కురుపు మీద రాచాడు. తర్వాత ఏవో రంగురంగుల పూలు ఆ కురుపు మీద వేసి కట్టాడు. ఆ మరుసటి రోజు నుంచే రాజుకి కురుపు బాధ తగ్గుతున్నట్లనిపించింది. అది వరకు ఉంటున్న పోట్లు మంటలు తగ్గసాగినాయి. సరిగ్గా వారం రోజులన్నా పూర్తికాక మునిపే రాచకురుపు మానిపోయింది. అసలు కురుపు లేచినట్లు అనుమానాలైనా లేకుండా పోయింది. రాజుకి ఎంతో సంతోషం కలిగింది. కళింగ వైద్యుణ్ణి ఆ రోజు మొదలు తన ఆస్థాన వైద్యుడిగా ఉండమని కోరాడు. సరేనన్నాడు కళింగ వైద్యుడు. మరికొన్ని రోజులకి రాణికి జబ్బు చేసింది. కళింగ వైద్యుడు ఆమె జబ్బుని 3 పూటల్లో నయం చేశాడు. ఇది చూసిన దగ్గర నుంచి రాజుకి కళింగ వైద్యుడి మీద అభిమానం, నమ్మకం ఇంకా ఎక్కువ కాసాగినాయి. ఏ పని చేసినా కళింగ వైద్యుడి సలహా తీసుకోందే చేసేవాడు కాదు రాజు. ఎక్కడికి వెళ్ళినా కళింగ వైద్యుణ్ణి కూడా వెంట తీసుకొని వెళ్ళేవాడు. ఇదంతా చూస్తుంటే మంత్రికి కళ్ళు కుట్టినాయి. ఇలాగే మరికొన్ని రోజులు గడిస్తే నా ఉద్యోగానికే ముప్పు వస్తుంది. ఆ వైద్యుడినే మంత్రిగా చేసుకుంటాడు. అందుకని వీలైనంత త్వరగా కళింగ వైద్యుడిని చంపించితే మంచిది అనుకున్నాడు మంత్రి. ఇలా ఆలోచించుకొని ఒక రోజున మంత్రి రాజు ఒంటరిగా ఉన్నప్పుడు పోయి ఇలా చెప్పాడు. మహారాజా, తమరిప్పుడు ఆస్థానంలో ఉంటున్న కళింగ వైద్యుడి మోసంలో పడిపోయారు. అతను నిజానికి మీ మేలు కోరి రాలేదు. అతను మన శత్రురాజ్యం నుంచి వచ్చిన గూఢచారి. మన రహస్యాలను కనుక్కుని పోయి మన రాజ్యం మీద దండెత్తడానికి ఈ వేషం వేస్తున్నాడు. మీరు పాపం అతని మాయలో పడిపోయారు. మీ మంత్రిగా ఉండి మీ మేలు కోరేవాడిని కనుక ఈ సంగతి చెబుతున్నాను. ఇప్పటికైనా అతనిని త్వరగా పంపించి వేస్తే మంచిది. తీరా ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత విచారిస్తే ప్రయోజనం ఉండదు. ఇది నా సలహా. మీకు నచ్చితే అలా చెయ్యండి అన్నాడు. ఇది వినేసరికి రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. తన చెవులని తానే నమ్మలేకపోయాడు. ఎంతో ప్రమాదకరమైన నా రాచకురుపు నయం చేశాడు. నా రాణికి జబ్బు చేస్తే నేను అడగకుండానే ఏవో మందులు ఇచ్చి ఇట్టే నయం చేశాడు. తర్వాత నా సోదరుడి వలె నాతో తిరుగుతున్నాడు. అలాంటి వాడు నన్ను మోసం చేయటానికి చూస్తున్నాడంటే నేనెలా నమ్ముతాను మంత్రి? ఏదైనా నిదర్శనం ఉంటే అలాగే నమ్ముతాను అన్నాడు రాజు. రాజు ఇలా అంటాడని మంత్రి అదివరకే ఊహించుకున్నాడు. అందుకని కళింగ వైద్యుడు వ్రాసినట్లు ఏవో దొంగ ఉత్తరాలు వ్రాసి తనతో తెచ్చాడు. రాజు ఇలా అనగానే మంత్రి ఆ ఉత్తరాలు చూపుతూ, నిదర్శనాలకేమి తక్కువ? మీరు అలా అంటారనే నేను ఆ కళింగ వైద్యుడు మన శత్రురాజుకు వ్రాసి పంపుతున్న ఉత్తరాలని సంగ్రహించగలిగాను. ఇవిగో చూడండి అన్నాడు. రాజు ఆ ఉత్తరాలు చూశాడు. మంత్రి చెప్పినదంతా నిజమే గదా అని నమ్మాడు. రాజుకి తగని ఆగ్రహం కలిగింది. ఆ కళింగ వైద్యుడిని తీసుకురా వెళ్ళి అన్నాడు రాజు మంత్రితో. రాజు ఈ మాటలు అంటుండగానే కళింగ వైద్యుడు రోజులాగానే రాజు ఎదుటికి వచ్చాడు. రాజు కళ్ళ వెంట నిప్పులు గ్రక్కుతూ, పాపాత్ముడా, నా ఇంట్లో అన్నం తిని నన్నే మోసం చేయదలుచుకున్నావా? స్నేహంగా ఉంటూ ఇంత దుర్మార్గం తలపెడతావని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు శత్రుదేశపు గూఢచారివని, మా రహస్యాలు కనుక్కునేందుకు ఇలా మాయవేషంలో వచ్చావని మా మంత్రి చెప్పే వరకు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది. ఇక నిన్ను క్షమించేది లేదు. నీవు చేసిన మోసానికి నీ తల నరికివేయటానికి ఆజ్ఞ ఇచ్చేశాను. కానీ నీవు చనిపోయే ముందు ఏదైనా కోరిక ఉంటే చెప్పుకో అన్నాడు రాజు.
ఏ పాపమూ ఎరుగని కళింగ వైద్యుడు ఇది వినేసరికి తెల్లబోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లుకుని, మీ ప్రాణాలు తీయటానికి వచ్చినవాడినైతే మీకు వైద్యం చేసి బతికించేవాడినే కాదు గదా. ఇంత మేలు మీకు చేసినా కూడా నన్ను మీరు అనుమానించారు, శిక్ష కూడా విధించారు. ఇక నే చెప్పవలసింది ఏమీ లేదు. ఒకవేళ చెప్పినా మీరు నమ్మే స్థితిలో లేరు. నా ఆఖరి కోరిక ఒకటి మాత్రం ఉన్నది. రేపు సాయంత్రంలోగా నేను ఒక్కసారి నా పెళ్ళాం బిడ్డల్ని చూసుకురావాలని ఉంది. మీరు అనుమతిస్తే వెళ్ళి వస్తాను అన్నాడు కళింగ వైద్యుడు. రాజు ఇందుకు ఒప్పుకొని 2 భటుల వెంట కళింగ వైద్యుడిని పంపారు. ఈ సంగతి రాజ్యమంతా తెలిసింది. మర్నాడు సాయంకాలం రాజ్యంలో ప్రజలంతా కళింగ వైద్యుడి తల నరుకుతున్నారంటే చూద్దామని వచ్చారు. కొంతసేపటికి కళింగ వైద్యుడు చంకలో ఒక లావుపాటి పుస్తకం పెట్టుకొని రాజు దగ్గరికి తిరిగి వచ్చాడు. నా పెళ్ళాం బిడ్డల్ని చూసుకువచ్చాను. ఇక నాకు మరేమీ కోరిక లేదు. మీరు నిశ్చయించుకున్నట్లు నా తల నరకవచ్చు. కానీ ఒక చిన్న విషయం మనవి చేసుకుంటున్నాను. ఈ గ్రంథం తమ వద్ద ఉంచుకోండి. నా తల నరికిన తర్వాత 10 నిమిషాల వరకు నా తల మాట్లాడుతుంది. ఆ మాటల ప్రకారం మీరు చేస్తే నేను నిజంగా దోషిని అయినది లేనిది మీకే తెలుస్తుంది. మీకు ఆ సంగతి తెలియవచ్చిన తర్వాత కానీ నా ప్రాణి పోదు అన్నాడు కళింగ వైద్యుడు. సరేనని రాజు పుస్తకం పట్టుకు కూర్చున్నాడు. ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. 2 భటులు కళింగ వైద్యుడు తల నరికివేశారు. తల, మొండెం విడివిడిగా నేల మీద పడినాయి. తర్వాత తల ఇలా మాట్లాడింది. రాజా, 10వ పేజీలో 11వ పంక్తి చూడు అని. రాజు పేజీలు తిరగవేయసాగాడు. కానీ ఒక పేజీ మరో పేజీ అతుక్కున్నట్లుగా ఉన్నాయి. అందుకని రాజు వేలిని నోటికి తగిలించుకొని ఎంగిలి చేసుకొని పేజీలు తిరగవేశాడు. 10వ పేజీ వచ్చింది. అందులో ఏమీ లేదు. ఈ పేజీలో ఏమీ లేదే అన్నాడు రాజు. అయితే 44వ పేజీలో 16వ లైను చూడు అన్నది తల. రాజు మళ్ళీ పేజీలు తిరగవేయసాగాడు. కానీ వెనకటిలాగానే పేజీలు నోటి తడి చేసుకుంది రావటంలా. అందుకని రాజు మళ్ళీ వేళ్లకు నోటి ఎంగిలి చేసుకొని పేజీలు తిరగవేయసాగాడు. కళింగ వైద్యుడు 2 పేజీలు కొద్దిగా అంటించి పేజీల మూలన విషం పూసి తెచ్చిన సంగతి పాపం రాజుకేం తెలుసు. రాజు మాటిమాటికి నోటి ఎంగిలి వ్రేళ్లకు చేసుకొని పేజీలు త్రిప్పి మళ్ళీ ఆ వేళ్లు నోట్లో పెట్టుకోవటం వల్ల పేజీల చివర పూసిన విషం రాజు శరీరంలో ప్రవేశించింది. రాజు కాసేపటికి గిజగిజా తన్నుకొని చనిపోయాడు. యథార్థం ఇప్పుడు తెలిసిందా అంటూ తల కూడా పకపకా నవ్వి కళ్ళు మూసుకుంది. ఇదంతా చూస్తున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. పాపం అన్యాయంగా ఆ వైద్యుణ్ణి చంపినందుకు రాజుకి తగిన శాస్తి జరిగింది అనుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కథ సమాప్తం.